ప్రైజ్ ద లార్డ్. అందరికీ వందనాలు తెలియజేస్తున్నాను. ఈరోజు దేవుడు ఇచ్చినటువంటి వాగ్దానము సమూయేలు గ్రంథము, మొదటి సమూయేలు గ్రంథము 26వ అధ్యాయము 25వ వచనంలో వ్రాయబడినట్టుగా, నువ్వు ఘన కార్యములను పూనుకొని విజయం నొందుదువుగాక. దేవుడు అంటున్నాడు, నువ్వు ఘన కార్యములను, చాలా ఘనమైన కార్యములను ఆరంభిస్తావు, వాటిలో విజయము పొందుకుంటావు. దేవుడు తప్పకుండా నీకు విజయాన్ని ఇస్తాడు అని వాగ్దానం చేస్తున్నాడు. ఈరోజు దేని విషయంలోనైనా నువ్వు భయపడుతున్నావా? ప్రభా, ఇంత పెద్ద కార్యం నేను ఏ రీతిగా చేయాలి, ఇంత పెద్ద ప్రార్థన నేను ఏ రీతిగా ఆరంభించాలి, ఇంత పెద్దది నా వలన అవుతుందా అని అనుకుంటున్నావేమో, కానీ అది చేసేది నువ్వు కాదు, దేవాది దేవుడు. ఆయన కార్యం చేసుకుంటాడు. నువ్వు నిలబడతావు మాత్రమే. నువ్వు ఊరక నిలుచుండి చూడు, యెహోవా చేసే అద్భుత కార్యములను వాక్యం సెలవిస్తుంది కదా. నిజంగా నువ్వు నిలబడి, ఆయన మాట చొప్పున నేను నిలబడి ఆయన కార్యానికి లోబడితే ఆయనే చూసుకుంటాను అంటున్నాడు అనమాట. నువ్వు ఘన కార్యములను పూనుకొని విజయం నొందుతావు, నా కుమారుడు, నా కుమార్తె, నువ్వు అద్భుతాన్ని చూస్తావు అంటున్నాడు. అందుకే ఈరోజు నువ్వు ధైర్యంగా ముందుకెళ్ళమంటున్నాడు దేవుడు. నేను తప్పకుండా దాన్ని నీకు సహాయం చేసి నడిపిస్తాను. కృతజ్ఞతా స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఎవరికి తల వంచని అని చెప్పే గొప్ప దేవుడు ఆయన నీ పక్షంగా ఉండి యుద్ధము చేసే దేవుడు, నీకు విజయాన్ని ఇచ్చే దేవుడు. దావీదు కూడా అంతే కదా. ఆయన చాలా ఘనమైన కార్యం పూనుకున్నాడు. ఆయన పూనుకొని దానికి విజయం ఇచ్చాడు దేవుడు. అవును, అది ఆయన శక్తికి మించింది, ఆయన ఆలోచనకు మించింది, ఆయన వయస్సుకు మించింది, ఆయన యొక్క ప్రతి విషయంలో ఆయనకు అది మించింది. కానీ దేవుడు మాత్రం ఆయనను చెయ్యి విడవలేదు. విజయాన్ని ఇచ్చేంత వరకు ఆయనను పక్కనికి పెట్టలేదన్నమాట. ఆయనకి విజయాన్ని ఇచ్చి నువ్వు ఘనమైన దేవుడవి అని ఆయన నిరూపించుకున్నాడు. అలాగే భక్తునికి ఘనమైన కార్యాలు చేయగలవు అని నిరూపించాడు. అట్టి కృప దేవుడు మనకు కూడా ఈ దినం ఇచ్చునుగాక. ఆమేన్. పరిశుద్ధుడైన దేవ, ప్రేమ కలిగిన తండ్రి యేసయ్య, నీకు వందనాలు చెల్లించుకుంటున్నా. ఈ సమయాన్ని బట్టి నీ కృతజ్ఞతలు నాయన. నజరేయుడని యేసు నామంలో నన్ను జ్ఞాపకం చేసుకోండి తండ్రి. నీ కృప తోడుగా ఉంచుకోండి తండ్రి. మరి ఈ సమయాన్ని బట్టి కృతజ్ఞతలు నాయా. మరి ఈరోజు నువ్వు మాట్లాడిన మాటని బట్టి వందనాలు. ఎవరైతే ఘన కార్యములను పూనుకుంటున్నారో వారి విషయంలో నువ్వు మాట్లాడవు తండ్రి. అయా, వారి విషయంలో నువ్వు విజయం ఇస్తున్నందుకు వందనాలు చెల్లిస్తున్నాం. ఏది అమ్మో నా శక్తికి, నా యొక్క బలానికి మించింది, ఏది నా వలన కాదు అనుకుంటున్నారో ఆ విషయంలో నేను ఆయన ముందుండి కార్యం చూసుకొని నడిపిస్తాను అంటున్నాను. అటు గొప్ప కృప, అటు ధన్యత, అటు ఆశీర్వాదము తండ్రి ఈ బిడ్డ జీవితంలో దేవుడు ఇవ్వబోతున్నందుకే కృతజ్ఞతలు చెల్లించుకుంటూ గొప్ప కార్యం చేసి మహిమ గంత ప్రాలు పొందుకోమని అడుగుతున్నాను. అలాగే ఈరోజు బర్త్డే, మ్యారేజ్ డే జరుపుకుంటే బిడ్డలు కూడా జ్ఞాపకం చేసుకుని దీవించి ఆశీర్వదించండి. అలాగే ప్రభా, ఈరోజు ఎంతమంది బిడ్డలైతే ప్రభా యేసయ్యా నీ నామాన్ని మహిమపరుస్తూ దేవుని నామంలో అయా ప్రార్థించి అడుగుతున్నారు, వారందరికీ దీర్ఘాయుషు, కృప, కాపుదల, క్షేమం, ఆరోగ్యము, ఐశ్వర్యం, ఘనత, సమాధానం దయచేయమని యేసు నామంలో, నజరేయుడైన యేసు నామంలో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.